వెల్కమ్ బ్యాక్. ఇక గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నీటి వాటాలకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు జరుగుతున్న వేళ నిన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మరొకసారి ఆ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వేదికైంది. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా దీనికి సంబంధించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక కుట్రలకు బెదిరేది లేదు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన వాటాలన్నీ సాధించుకుంటామన్నారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు కూడా బనకచెర్ల ప్రాజెక్టుకు మీ అభ్యంతరం ఏంటంటూ కూడా నిలదీస్తున్నారు. పై రాష్ట్రాల నుంచి వరద నీటిని వదులుతుంటే ఆ కష్ట నష్టాలను కింద రాష్ట్రంగా భరిస్తున్నాం, వృధాగా పోతున్న నీటిని వాడుకోవద్దంటే ఎలా అంటూ కూడా ప్రశ్నించారు. ఇక బనకచెర్లతో ఏ రాష్ట్రానికి నష్టం లేదని, ఎవరో దీనిపై అభ్యంతరం చెప్పాల్సిన పని లేదని చంద్రబాబు అంటున్నారు. అయితే మరోపక్క ఈ అంశం ఎలాగుంటే ఇటు తెలంగాణలో బనకచెర్లతో తెలంగాణ నీళ్ళని కూడా ఏపీకి తరలిపోతున్నాయని ఇటు బీఆర్ఎస్ కూడా పోరాటం చేస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఈరోజు డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. డిస్కషన్లో పాల్గొనడానికి మనతో పాటు బచ్చు శ్రీనివాస్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. అదేవిధంగా డాక్టర్ లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లింగం యాదవ్ గారు, ఏంటంటే నిన్న మరొక్కసారి ఏదైతే బనకచెర్లకు సంబంధించి కానీ తెలంగాణ నీటికి సంబంధించి కానీ ఇటు సీఎం వ్యాఖ్యలు చేశారు. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు ప్రేక్షకులకు, పెద్దలకు, పంచులందరికీ నమస్కారం. డెఫినెట్ కూడా నిన్న గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబం తెలంగాణకు చేసినటువంటి ద్రోహాన్ని నా గౌరవ ముఖ్యమంత్రి గారు మరొకసారి చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. ప్రత్యేకించి ఇవాళ నీటి వాట మీరు ఏదైతే అడిగిర్రో, ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమంలోనే నీళ్లు, నిధులు, నియామకాలనే ట్యాగ్ లైన్ తోటి ఆనాడు తెలంగాణ కోసం అందరూ కూడా పోరాడడం జరిగింది. తల్లి సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడం జరిగింది. అయితే 10 ఏళ్లు పరిపాలించినటువంటి కేసీఆర్ ఇవాళ నియామకాల పేరు మీద ఏం జరిగింది, అదే విధంగా నిధుల పేరు మీద ఏం జరిగింది అనేది ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. అదే విధంగా ప్రత్యేకించి నీళ్లు, ఇవాళ ఆనాడు తెలంగాణ వస్తే తెలంగాణ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది. తెలంగాణ 2 నదుల మధ్య ఉంది, ఇటు గోదావరి, కృష్ణా నది. ఆ నీళ్లు మన వాటా వాడుకొని తెలంగాణ ప్రజలకు ఇవాళ నీళ్లు అందించాలనేదే ప్రధాన ఉద్దేశం. కానీ 10 ఏళ్లుగా కేసీఆర్ ఏం చేసిండండి, ముఖ్యమంత్రిగా ఉండి కాళేశ్వరం అనే పేరుతోటి తెలంగాణ ప్రజల కష్టార్జిత సొమ్మునంతా దాంట్లో దారబోసి దాని పేరు మీద ఇవాళ జరిగినటువంటి అవినీతి అక్రమాలు మనందరికీ తెలుసు. ఇవాళ నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం కూడా లేదు. ఇవాళ ఈడీలు, అదే కాగు రిపోర్టు, ఇవాళ అన్ని కూడా దాని మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కమిషన్ కూడా ఇవాళ చాలా స్పష్టంగా చెప్పింది, ఘోష్ కమిషన్ గారు అక్రమాలు జరిగినాయని. ఇక ప్రత్యేకించి నీళ్ల పేరు మీద ఇవాళ మీరు చూడండి, దక్షిణ తెలంగాణ ఇవాళ కృష్ణా రివర్ లో, అదే విధంగా గోదావరి రివర్ లో తెలంగాణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ కూడా తెలంగాణ వచ్చినాక తెలంగాణకు అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఆనాడు గత పాలకులుగా ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్. ఇవాళ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇవాళ ప్రత్యేకించి ఇవాళ గోదావరి రివర్ నే మనం తీసుకుంటే బనకచెర్ల అనే దానికి ఇవాళ పునాది వేసింది ఎవరండి, ఎవరి ఆధ్వర్యంలో బనకచెర్లకు పునాది పడిందండి? ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నది ఎవరండి? 2016లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ఇదే కేసీఆర్ గారు ఏమన్నారండి, ఇవాళ 3000 టీఎంసీలు నీళ్లు వృధా పోతున్నాయి అని చెప్పి బనకచెర్లకు పునాదికి కారణమైన వ్యక్తి ఇవాళ కేసీఆర్. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండు. ఇవాళ మనకు రావాల్సినటువంటి వాటా ఇవాళ ఆనాడు 968 టీఎంసీ తెలంగాణకు, 518 టీఎంసీ ఆంధ్రాకు. ఇది నికర జలాల మాత్రమే పంపిణీ జరిగిందండి, మిగులు జలాల మీద పంపిణీ జరగలేదు. ఇవాళ అయినా కూడా ఇదే కేసీఆర్ రాయలసీమకి వెళ్ళి రాయలసీమని రతనాల సీమం చేస్తా, దీన్ని రాయలసీమని సస్యశ్యామలం చేస్తా, రోజా ఇంటికి వెళ్ళి చేపల పులుసు వచ్చి మాట్లాడిన వ్యక్తి ఎవరండి? ఇదే కేసీఆర్ కదా. అసలు మిగులు జలాల మీద నీకు పంపకాలు జరగనప్పుడు నువ్వు ఏ విధంగా ఆనాడు అగ్రి అవుతావండి? ఇది 2016లో పునాది జరిగింది. ఇక ఆనాడే చంద్రబాబు నాయుడు గారు వ్యాప్కో సంస్థకు ఆనాడే దీనికి ఆనాడు సర్వే కోసం ఇచ్చిండు. నువ్వు అవేమి మాట్లాడవు. అదే విధంగా ఇవాళ కృష్ణా జలాల్లో క్యాచ్మెంట్ ఏరియా
గోదావరి గాని కృష్ణా గాని తెలంగాణలో 70 to 80% క్యాచ్మెంట్ ఏరియా ఉంటది. నువ్వు ఏ విధంగా చూసినా, అంతర్జాతీయ జలాల ఒప్పందాల ప్రకారం చూసినా, బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం చూసినా, క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం నీటి పంపకాలు జరుగుతుంది. ఇవాళ కృష్ణా నదికి 70% పైగా క్యాచ్మెంట్ ఏరియా ఉంటే 299 TMS కి ఎట్లా అగ్రి అవుతామండి? మనకు రావాల్సింది 575 TMS కి. దీని ద్వారా ఇవాళ తెలంగాణ, దక్షిణ తెలంగాణ ప్రత్యేకించి పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లా ఎడారిగా మారుతుంది. దీనికి కారణం నువ్వు కదా. ఇవాళ స్మాల్ ప్రాజెక్టులు, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులను కంప్లీట్ చేయకుండా డబ్బంతా తీసుకుపోయి కాళేశ్వరంలో పెట్టి నీళ్ళన్ని ఆంధ్రాకు తరలించి ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లండి? ఇవాళ అందుకే చెప్తుంది, ఇవాళ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్ళి మీరు చూశారు, జలశక్తి మినిస్టర్ ని కలిసి, అదే విధంగా కేంద్ర మంత్రులని, ప్రధానమంత్రిని కలిసి తెలంగాణకు నీటి వాటంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వివరించడం జరిగింది. ఇవాళ 10 ఏళ్లుగా టెలిమెట్రీ ఎందుకు ఏర్పాటు చేయలేదండి? టెలిమెట్రీ ఏర్పాటు చేస్తే ఎవరు నీరు ఎంత తీసుకుంటారో తెలిసేది కదా. ఇవాళ ప్రజాప్రభుత్వం ఇవాళ టెలిమెట్రీ ఏర్పాటు చేయడానికి ఇవాళ మొన్ననే కేంద్ర మంత్రిని కలిసి ఇవాళ ఒప్పందం చేసుకున్నారు. డెఫినెట్ కూడా అందుకే చెప్తున్నాం, తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధమైన వాటాలు నీటి చుక్కను కూడా వదులుకోవడానికి ఈ ప్రజాప్రభుత్వం సిద్ధంగా లేదు. బనకచెర్ల అనేది ఆ ప్రాజెక్టు ఇవాళ ఆనాడు కేసీఆర్ వల్ల ఆ ప్రాజెక్టు పునాదులు పడ్డాయి. అయినా కూడా దాన్ని ఎట్టి పరిస్థితులైనా కూడా అడ్డుకొని తీరుతాం. ఎందుకంటే మిగులు జలాల, వరద జలాలకు అసలు మనకు పంపిణీ జరగలే. వరద జలాలు అంటారు, ఎక్కడ వరద జలాలండి? అసలు వరద జలాలు, మిగులు జలాలు, వరద జలాలు, నికర జలాలు ఇవన్నీ పంపిణీ అయిన తర్వాతనే ప్రాజెక్టులు కట్టుకోవాలి. ఇంకోటి, మనకు స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లు ప్రకారం ఏదైనా ప్రాజెక్టు కట్టాలంటే ఎగువ ఉన్నంటే తెలంగాణ రాష్ట్ర అనుమతి అవసరం. ఇవేవి లేకుండా చట్టాలన్నీ వైలేషన్ చేసి ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు కడుతున్నారు. దీనికి కారణమైనటువంటి కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలి. నీ ఆధ్వర్యంలో జరిగింది. అయినా కూడా మేము ఎక్కడ కూడా వెనకకి పోం. డెఫినెట్ కూడా దాన్ని అడ్డుకొని తీరుతాం. అందుకే మన కంప్లైంట్ ఇస్తే ఇవాళ దాంట్లో గ్రీన్ ట్రిబ్యునల్ లో ఇవాళ దాని మీద ఆగడం కూడా జరిగింది. మేమేమంటున్నాం అంటే 10 ఏళ్లుగా మీరు చేసిందన్ని మీ హయాంలో ఇవాళ తెలంగాణకు నీటి అన్యాయం జరిగింది. ఇవాళ మీరు 10 ఏళ్లుగా మీరు ఏనాడు కూడా పట్టించుకునేటువంటి వ్యక్తులు ఇవాళ బయటకు వచ్చి అధికారం కోల్పోయిన తర్వాత ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లండి? అందుకే ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు రావాల్సిన న్యాయబద్ధమైన వాటా కోసం ఎంత దూరమైనా పోరాడతాం, దేనికైనా సిద్ధం. కానీ మనకున్న నీటి వాటాను వదులుకోవడానికి తెలంగాణ ప్రజాప్రభుత్వం సిద్ధంగా లేదు. ఓకే.